Hello, hi everyone. Current affairs from the April 25th to the April 30. Right now, first one which is the National Infrastructure Pipeline. National Infrastructure Pipeline. So, National Infrastructure Pipeline is nothing for the development of the certain infrastructure in India. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇండియాలో డెవలప్మెంట్ చేయడానికి పవర్ సెక్టార్ కానీ లేదంటే రోడ్స్ కానీ రైల్వేస్ కానీ రైట్ ఇట్లాంటివన్నీ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని డెవలప్మెంట్ చేయడానికి కోసం మనకి రైట్ దిస్ ఇయర్ బడ్జెట్లో సో దట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అనౌన్స్డ్ దట్ దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ప్రాజెక్ట్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్. సో దీనికోసం ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు ఏ సెక్టార్కి ఎంత అలొకేట్ చేయాలి, ఎలా రిసోర్స్ మొబిలైజేషన్ చేయాలి అనేది సో ఆ కమిటీ అనేది రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. సో ఆ రిపోర్ట్ సబ్మిట్ ప్రకారం ఏంటిదంటే నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టులో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి 111 crores 111 lakh crores. సో ఇనీషియల్ 100 lakh crores అన్నారు, కానీ కమిటీ అనేది ఇప్పుడు మనది 11 lakhs స్పెండ్ చేసి 111 lakh crores. సో 111 lakh crores అనేది ఇది టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ ద 5 years ఫ్రమ్ ద 2020 నుంచి 2025 వరకు. 111 lakh crores అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి ఏ సెక్టార్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో అనేది ఈ కమిటీ డిసైడ్ చేసింది అనమాట. సో దీంట్లో 44 lakh crore రూపీస్ ఏమైతే ఉన్నాయో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాటి లోపల 33 lakh crores రూపీస్ అనేటివి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కాన్సెప్చువల్ స్టేజ్లో ఉన్నాయి. వాటిలో 33 lakh crore రూపీస్, ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి 22 lakh crore రూపీస్, అవి అండర్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో మిగతా 11 lakh crores అనేటివి అయితే ఇంకా ఫ్యూచర్లో ఏమైతే ప్రాజెక్ట్స్ వస్తాయో ఆ ప్రాజెక్ట్స్ కోసం పెట్టాలి. టోటల్గా 111 lakh crores పెట్టాలని ఈ కమిటీ రికమెండేషన్ ఇచ్చింది. సో దీనిలో సెక్టార్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ ఈజ్ గోయింగ్ టు ద ఎనర్జీ సెక్టర్ 24%, ఫాలోడ్ బై ద రోడ్ సెక్టార్స్ 18%, అండ్ అర్బన్ సెక్టర్ 17%, అండ్ ద రైల్వేస్ వచ్చేసి 12%, అండ్ టోటల్ 71% అనేది ఈ సెక్టార్లోకి వెళ్తుంది అనమాట మనకు ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. సో హైయెస్ట్ అలొకేషన్ టు ద ఎనర్జీ సెక్టార్. సో ఇంత మరి 11 lakh crores ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్ అంటే ముగ్గురు కాంట్రిబ్యూషన్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ప్లస్ ఇండియాలో ఉన్నటువంటి టోటల్ ప్రైవేట్ సెక్టార్స్. ముగ్గురి ఈ యొక్క షేర్ ఉంటుంది దీంట్లో. స్టేట్ గవర్నమెంట్ అనేది 40%, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 39%. ఇంకా ఒక 21% వచ్చేసి మనకి ప్రైవేట్ సెక్టార్, ఎవరైతే ప్రైవేట్ సెక్టార్లో ఉన్నారో వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలన్నది ఈ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ ఉద్దేశం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం. ఎవరి కాంట్రిబ్యూషన్ తోటి స్టేట్ గవర్నమెంట్ 40%, సెంట్రల్ గవర్నమెంట్ 39%, ప్రైవేట్ సెక్టర్ 21%. టోటల్ అమౌంట్ 111 lakh crores. హైయెస్ట్ అమౌంట్ ఈస్ గోయింగ్ టు ద ఎనర్జీ సెక్టర్, దట్ ఈస్ ద 24%. ఇది ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అమౌంట్ ఇంపార్టెంట్, ఎనర్జీ సెక్టార్స్ ఇంపార్టెంట్, అండ్ షేర్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఆప్షన్స్ ఏముంటాయంటే కంప్లీట్లీ బియర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే కంప్లీట్లీ ఇంకర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ అంటారు. దర్ ఈస్ పార్టిసిపేషన్ ఆఫ్ ద ప్రైవేట్ సెక్టర్ ఉందా లేదా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజింగ్ బిట్స్ ఉంటాయి. రైట్, నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ కేర్ అసిస్టివ్ రోబోటిక్ డివైస్. ఇది మనకి దుర్గాపూర్ బేస్డ్ సెంట్రల్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్ వాళ్ళు తయారు చేస్తారు దీన్ని, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు. ఇదేంటంటే సోషల్ డిస్టెన్సింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, హాస్పిటల్లో ఉన్న నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి రైట్ సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది అనమాట. ఎవరి దగ్గరికి రాకూడదు, కరోనా వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ డిస్టెన్సింగ్ గురించి ఇది మెసేజ్ పనిచేస్తుంది అనమాట. ఇది రోబోట్ అనమాట. It could be effective frontline healthcare officials dealing with the COVID-19 patients in delivering the services while maintaining the mandatory physical distance మెయింటైన్ చేయడానికి కోసము దీన్ని రోబోటిక్ డివైస్ని తయారు చేయడం జరిగింది, హాస్పిటల్ కేర్ అసిస్టివ్ రోబోటిక్ డివైస్. నెక్స్ట్ వచ్చేసి ఫైటింగ్ ఆన్ ద టూ ఫ్రంట్, దట్ ఈస్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారనమాట మనకి, ఏ కంట్రీలో టెర్రరిజం ఎఫెక్ట్ ఎక్కువ ఉంది అనే దానిపైన. దట్ ఈస్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్. ఈ ఇండెక్స్ని ప్రిపేర్ చేసేవారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఎకనామిక్స్ అండ్ ద పీస్. సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఎకనామిక్స్ అండ్ ద పీస్ సిడ్నీ ఆస్ట్రేలియాలో ఉంటుంది, వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. అయితే ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే ఇండియా అనేది 7th వరస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ బికాస్ ఆఫ్ ద టెర్రరిజం అన్నారు. అంటే డెమోక్రటిక్ కాంగో, సౌత్ సూడాను, బుర్కినా ఫాసో, పాలస్తీనా, లెబనాన్ తర్వాత ఇండియాకి ర్యాంక్ ఇచ్చారనమాట. చూడండి, ఇక్కడ పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇట్లాంటివన్నీ ఏం లేకుండా ఇండియాకి 7th ర్యాంక్ వచ్చిందనమాట గ్లోబల్ టెర్రరిజం ఎఫెక్టెడ్లో. అసలు ఇది రాంగ్ రిపోర్టు. అట్లా ఇండియాలో అసలు టెర్రరిజమే లేదు, అలా ఇలా 7th ర్యాంక్ వస్తుందని నీతి ఆయోగ్ ఈజ్ క్వశ్చనింగ్ ఇట్. దట్ ఈస్ ద గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియాకి 7th ర్యాంక్ ఇచ్చింది. వాళ్ళు ఇండెక్స్ ఎలా ప్రిపేర్ చేశారు, మీరు ఇండెక్స్ ప్రిపరేషన్ చేయడంలోనే రాంగ్ ఇండికేటర్స్ యూజ్ చేశారు. అసలు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, సిరియా లాంటి వరస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీసే లేవు. అట్లాంటిది ఇండియాకి ఎట్లా 7th ర్యాంక్ వస్తుంది అన్నది క్వశ్చన్.
సో అందుకోసం ఈ ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ఈస్ క్వశ్చనింగ్ దిస్ ఆర్గనైజేషన్, ద ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ ద పీస్, ఏ గ్లోబల్ థింక్ ట్యాంక్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ ద సిడ్నీ, ఆస్ట్రేలియా. సో ఎకనామిక్స్ అండ్ పీస్ ఇన్స్టిట్యూట్ అది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 11% యాన్యువల్ ఇంక్రీజింగ్ ఇన్ యాన్యువల్ సెంట్రల్ అలొకేషన్ ఫర్ ద మిడ్ డే మీల్ స్కీమ్. సో 81,000 crore rupees ఇన్ ద వ్యూ ఆఫ్ ద రైజింగ్ అవుట్ ఆఫ్ ద COVID-19. సో మనకు తెలుసు మిడ్ డే మీల్ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం పెడతారు. దాన్ని మనం మిడ్ డే స్కిల్ అని చెప్తుంటాము, రైట్. ఇది సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ వాళ్ళ స్టేట్ గవర్నమెంట్స్ అని మాడిఫై చేసుకున్నారు. కొందరు 10th క్లాస్ వరకు, కొందరు ఇంటర్మీడియట్ కూడా పెడుతున్నారు. వాళ్ళ స్టేట్ గవర్నమెంట్ ఇష్టం. బట్ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది, రైట్, సెంట్రల్ గవర్నమెంట్. సో దీన్ని మిడ్ డే మీల్ స్కీల్ అంటాం. ఇది 1995లో స్టార్ట్ అయింది మామూలుగా. సో పేరు మార్చారు. 1995లో ఏమనే వాళ్ళు అంటే న్యూట్రిషనల్ సపోర్ట్ టు ద ప్రైమరీ ఎడ్యుకేషన్ అని అన్నారు 1995లో. 2001 నుంచి దీని పేరు అనేది మిడ్ డే మీల్ స్కీమ్గా మారిపోయిందనమాట. సో దీనికి ఇప్పుడు టోటల్గా 81,000 crores అనేది అలొకేట్ చేశారు, ఇంక్రీజ్ చేశారు 11%. సో SBI మెయిన్స్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్. సో దట్ ఈస్ 11% ఆఫ్ దట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు ద 81,000 crore rupees. అండ్ ఈవెన్ RBI అసిస్టెంట్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వన్, క్లైమేట్ డైలాగ్, పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్స్ అండి. ఇదంటే ఇన్ఫార్మల్ మీటింగ్, ఫార్మల్ మీటింగ్ కాదు, ఇన్ఫార్మల్గా. సో అలా కూర్చొని క్లైమేట్ గురించి మాట్లాడుకుంటారు అలాంటిది. సో ఎవ్రీ ఇయర్ జర్మనీలో జరుగుతుంది. ఈసారి పీటర్స్బర్గ్. సో పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ అనేది జరగాలి, మామూలుగా అయితే ఫిజికల్గా జరగాలి. కానీ ఇప్పుడు అంతా కోవిడ్ కాబట్టి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని బ్యాన్ ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ టైం వర్చువల్గా జరిగిందనమాట. ఫస్ట్ వర్చువల్ పీటర్స్బర్గ్ క్లైమేట్ సమ్మిట్ డైలాగ్ అనేది జరిగింది. సో దాంట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దాంట్లో మనకి ఇట్లా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ప్రకాష్ జావదేకర్ పార్టిసిపేటెడ్. సో ఫస్ట్ వర్చువల్ పీటర్స్బర్గ్ డైలాగ్. అండ్ ట్రెండ్స్ ఇన్ ద వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్, సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది స్వీడన్లో ఉంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ ఇయర్ ఏ కంట్రీ మిలిటరీ పైన కానీ ఆర్మ్స్ పైన ఎంత ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తుందనే దానిపైన వీళ్ళు ఒక డాటా తయారు చేస్తారు ఎవ్రీ ఇయర్. సో ఎవరో సిప్రి, సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు. దాని ప్రకారం ఓవరాల్గా వరల్డ్ లోపల మేజర్గా 40 కంట్రీస్ యొక్క డాటా తీసుకున్నారు. ఆ 40 కంట్రీస్ డాటా తీసుకుంటే టోటల్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ వచ్చేసి మనకి $1917 billion, $1917 billion, $1917 billion in 2019. సో దాంట్లో 732 billions వచ్చేసి USA అండ్ చైనా వచ్చేసి $261 billion అండ్ ఇండియా వచ్చేసి $71 billion, రష్యా వచ్చేసి $65 billion. సో లాస్ట్ ఇయర్ రష్యా థర్డ్ ప్లేస్లో ఉండే, సో ఇప్పుడు 4th ప్లేస్కి వెళ్ళింది. ఇండియా అనేది థర్డ్ ప్లేస్లోకి వచ్చింది. $71 billion థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ మనం థర్డ్ ప్లేస్లో ఉన్నా కానీ చాలా చాలా తక్కువ. సో USA తోటి చైనా తోటి పోలిస్తే USA $732 billion, చైనా వచ్చేసి $261 billion, ఇండియా అంతా $71 billion. సో ఆ రెండు కంట్రీస్ తోటి పోలిస్తే చాలా తక్కువ ఇది. సో రిపోర్ట్ పబ్లిష్ చేసిన వాళ్ళు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి మనకి April 24th ఎవ్రీ ఇయర్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ పంచాయత్ రాజ్ డే. ఎందుకంటే అప్పటి నుంచే మనకు పంచాయత్ రాజ్ సిస్టమ్ స్టార్ట్ అయింది ఇండియాలో. సో April 24th, రైట్. సో April 24th పంచాయరాజ్ దివాస్. దాని ప్రకారం ఆ రోజు ఏం చేశారంటే ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేశారు. దాని పేరే స్వమిత్వ స్కీమ్ ఈజ్ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద పంచాయతీ రాజ్ అండ్ స్టేట్ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ అండ్ ద స్టేట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ద సర్వే ఆఫ్ ఇండియా. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క పంచాయతీ అండ్ సర్వే ఆఫ్ ఇండియా వీళ్ళందరూ. సో ద ప్రోగ్రామ్ ఈజ్ కరెంట్లీ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద 6 states, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దీన్ని ఏంటిదంటే టు ప్రొవైడ్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాపర్టీ వ్యాలిడేషన్ సొల్యూషన్ ఫర్ ద రూరల్ ఇండియా, ఎంగేజింగ్ ద లేటెస్ట్ డ్రోన్ సర్వేయింగ్ టెక్నాలజీ ఫర్ ద డిమార్కేటింగ్ ద ఇన్హాబిటెంట్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్. Under this, the mapping of the rural housing land can be done using the latest survey methods and the drones. ఇది సింపుల్గా చెప్పాలి అంటే సో GPS లొకేషన్ ద్వారా సో ప్రాపర్టీస్ అనేవి ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ హౌసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, ఎక్కడెక్కడ ఏ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో అంటే అర్బన్ ఏరియాలో అంటే అవైలబిలిటీ ఉన్నాయి డాటా, కానీ రూరల్ ఏరియాస్లో డాటా అవైలబిలిటీ లేదు. రోడ్స్ ఎలా ఉన్నాయి అవన్నీ కూడా అయితే GPS సిస్టమ్స్ ద్వారా కానీ డ్రోన్స్ను ఉపయోగించి సో టోటల్గా సో రూరల్ ఇండియా యొక్క మ్యాప్ ప్రిపేర్ చేస్తారనమాట. సో దేని గురించి అక్కడ ఉన్నటువంటి సో ప్రాపర్టీస్ గురించి కానీ టోటల్గా డిమార్కెటింగ్ ద ఇన్హాబిటెంట్స్ ల్యాండ్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, ఎక్కడెక్కడ జనాలు ఉంటున్నారో ఆ ఊరికి రోడ్ ఉందా లేదా అంతా కూడా ఈ డ్రోన్స్ ద్వారా ఒక మ్యాప్స్ తయారు చేస్తారు. దాని పేరే స్వమిత్వ. నెక్స్ట్ వచ్చేసి RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు ఓపెన్ ద స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీస్ ఫర్ ద మ్యూచువల్ ఫండ్ 50,000 crore rupees. సో 50,000 crore రూపీస్ అనేది స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఫండ్స్. సో కండక్ట్ ద రెపో ఆపరేషన్స్ ఫర్ ద 90 days ఆఫ్ ద టెనర్ ఎట్ ద ఫిక్స్డ్ రెపో రేట్.
సో రెపో రేట్ అనే ఇంట్రెస్ట్ రేట్ ప్రకారంగా సో 90 డేస్ కోసం బాండ్స్ అమ్ముతుంది అనమాట. సో బాండ్స్ అమ్మేస్తే బాండ్స్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేయాలి, బాండ్స్ కొనుక్కుంటుంది అనమాట సింపుల్గా, రైట్. సో బాండ్స్ కొంటే అప్పుడు ఏమవుతుంది, మ్యూచువల్ ఫండ్స్కి మనీ వెళ్తుంది అనమాట. సో ఎంత 50,000 crore అండ్ దిస్ ఆప్షన్ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ ద 27th of the April to the May 11th of the 2020 వరకు మాత్రమే ఈ ఆప్షన్ అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఆప్షన్ ఓన్లీ మండే టు ఫ్రైడే అవైలబిలిటీ ఉంటుంది 27 నుంచి May 11th వరకు. అండ్ ద 50,000 crore రూపీస్ ఆఫ్ ద మనీని ఆర్బీఐ అనేది మ్యూచువల్ ఫండ్స్కి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. ఏ ఇంట్రెస్ట్ రేట్ తోటి, రెపో ఇంట్రెస్ట్ రేట్ తోటి. నెక్స్ట్ వచ్చి సౌత్ చైనా సీ డిస్ప్యూట్. ఈ సౌత్ చైనా అనేది సో మనకి ఫస్ట్ బి క్వశ్చన్లో ఉంటుంది సౌత్ చైనా అనేది. సో ఈ సౌత్ చైనాకి మలేషియా కానీ, వియత్నాం కానీ, సో ఫిలిప్పైన్స్ కానీ, చైనా కానీ, తైవాన్ కానీ, ఇవన్నీ కంట్రీస్ కూడా బార్డర్ షేరింగ్ ఉంటాయి సౌత్ చైనా సీకి. ఈ సౌత్ చైనా సీలో 2 ఐలాండ్స్ ఉన్నాయి. ఒకటి స్పార్ట్లీ ఐలాండ్, రెండవది పారాసిల్ ఐలాండ్. సో పైన కనిపించేది పారాసిల్ ఐలాండ్ అండ్ కింద వచ్చేసి స్పార్ట్లీ ఐలాండ్. ఈ రెండు కూడా సౌత్ చైనా సీలో ఉన్నాయి. సో స్పార్ట్లీ ఐలాండ్ కానీ, పారాసిల్ ఐలాండ్ కానీ ఇవి మాకే సంబంధించినవని చైనా క్లెయిమ్ చేసుకుంటుందన్నమాట. చైనా ఏం చేస్తుందంటే వాటిని ఎవరికి చెప్పకుండా ఇప్పుడు అన్ని కంట్రీస్ అనేటివి కరోనాతో పోరాడుతుంటే ఆ కంట్రీస్ అనేది ఏం చేసిందంటే సో అవి మావే అని చెప్పేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాటికి నేమ్స్ కూడా మార్చడం జరిగింది. చైనా యూనిలాటరల్లీ రీనేమ్డ్ ద 80 ఐలాండ్స్ అండ్ అదర్ జియోగ్రఫికల్ ఫీచర్స్ అరౌండ్ ద స్పార్ట్లీ అండ్ పారాసిల్ ఐలాండ్స్ ఇన్ ద సౌత్ చైనా సీ విత్ చైనీస్ నేమ్స్, drawing criticism from the neighboring countries who have also laid the claim to the same territory. సో పారాసిల్, స్పార్ట్లీ ఐలాండ్ ఏవైతే ఉన్నాయో అవి కాకుండా వన్ చుట్టూగా ఒక 80 ప్లేసెస్ ఉన్నాయి, చిన్న స్మాల్ ఐలాండ్స్. అవన్నిట్లో కూడా అవన్నీ మావే అనేది ఆక్రమించుకొని సో నేమ్స్ కూడా మార్చడం జరిగింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ పిచ్ బ్లాక్ అనేది ఎక్సర్సైజ్ అనమాట, మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది మనకి ఎయిర్ ఫోర్స్ వాళ్ళది, ఇండియా అండ్ ఆస్ట్రేలియా. సో ఇండియా ఆస్ట్రేలియా ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ ఈ ఇయర్ ఆస్ట్రేలియాలో జరగాలి July 27th నుంచి August 24th వరకు. బట్ ఇప్పుడు పోస్ట్పోన్ అయింది సో ఈ కరోనా వైరస్ వలన. సో పిచ్ బ్లాక్ ఈజ్ సో ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద ఆస్ట్రేలియా ఈజ్ పోస్ట్పోన్. నెక్స్ట్ దూద్ దురంతో స్పెషల్. సో ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఢిల్లీ వరకు కూడా సో ఏవైతే మిల్క్ ఉన్నాయో మిల్క్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం ఇది స్టార్ట్ చేశారో దాని పేరే దూద్ దురంతో స్పెషల్. దురంతో ట్రైన్ అనేది మనకి సో హైదరాబాద్ నుంచి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ సో ఢిల్లీకి ఉంటాయి. అదే ఇప్పుడు ఏం చేయాలి, దూద్ అంటే మిల్క్ కాబట్టి సో దురంతో మిల్క్ స్పెషల్ ట్రైన్స్ సో చిత్తూరు నుంచి సో హజరత్ నిజాముద్దీన్ ఆఫ్ ద ఢిల్లీ వరకు సో మిల్క్ ట్రాన్స్పోర్టేషన్ కోసం. నెక్స్ట్ పౌషక్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ లక్నోలో ఉంది. ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ ఇంపార్టెంట్. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సో మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ లక్నోలో ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక హెర్బల్ కఫ్ సిరప్ అనేది తయారు చేశారు. సో దాని పేరు ఏంటి అంటే ఒకటి పౌషక్, ఒకటి రెండవది హెర్బల్ కఫ్ సిరప్ అనమాట. సో ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం. సో ఇప్పుడు ఏవైతే సో కరోనా వైరస్ ఇంపాక్ట్ ఉందో దాంట్లో ఇమ్యూనిటీ పవర్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం సో వీళ్ళు 2 కూడా రిలీజ్ చేశారు. ఒకటి కఫ్ సిరప్, సెకండ్ వచ్చేసి ఏంటిదంటే పౌషక్. సో దీస్ ఆర్ ద రైట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ టు ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ పవర్. నెక్స్ట్ వచ్చేసి రుధార్. సో రుధార్ అనేది అగైన్ ద వెంటిలేటర్. సో వెంటిలేటర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై IIT బాంబే. సో IIT బాంబే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన సో దట్ ఈస్ వెంటిలేటర్, దాని పేరు రుధార్. నెక్స్ట్ వచ్చేసి హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ అండ్ ద కార్ ప్రాజెక్ట్స్. సో దట్ ఈస్ ద NTPC, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సో to provide the 10 hydrogen fuel cell based electric buses and equal number of the hydrogen fuel car based in Leh and Delhi. అంటే లేహ్ యూనియన్ టెరిటరీ కానీ ఢిల్లీలో కానీ హైడ్రోజన్ ఫ్యూల్ బేస్డ్ కార్స్ కానీ బస్సెస్ కానీ సో 10 హైడ్రోజన్ ఫ్యూల్ బేస్డ్ బస్సెస్ అండ్ 10 హైడ్రోజన్ ఫ్యూల్ బేస్డ్ కార్లని సో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయబోతుంది అనమాట. సో ఇది రైట్ ఎవరు, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చి సౌదీ అరేబియా ఈజ్ అబాలిష్డ్ ద ఫ్లాగింగ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్. సో ఫ్లాగింగ్ అంటే మనకి ల్యాషెస్తో కొడుతూ ఉంటారు కదా, కత్తితో గీతలు పెట్టడము, సో ల్యాషెస్తో కొట్టడము, కొరడా దెబ్బలు, సో అట్లాంటివన్నీ కూడా సౌదీ అరేబియాలో కామన్. అట్లాంటిది ఇప్పుడు ఏదైనా క్రైమ్ చేస్తే అలాంటి ట్రీట్మెంట్ ఉండదు అని సో దాన్ని అబాలిష్ చేయడం జరిగిందనమాట, ఫ్లాగింగ్ ఫర్ ద బ్లాగింగ్. నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. సో విజిలెన్స్ కమిషన్ అనేది మనకు 1964లో ఫామ్ అయింది. సో 3 విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు. ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అంటాం, ఇద్దరిని మామూలు విజిలెన్స్ కమిషనర్స్ అంటాం మనం. సో దాంట్లో ఇది ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క కరప్షన్స్ని ఇది చూస్తుంది అనమాట. సర్విలెన్స్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇఫ్ దే ఆర్ ఎంగేజింగ్ ద బ్రైబ్ ఆర్ కరప్షన్ అలాంటి వాటిని చూస్తుంటుంది. సో దాంట్లో సంజయ్ కొతారి ఈ స్వార్న్ యాజ్ నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్.
సంజయ్ కొతారి, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సలేకి. నెక్స్ట్ వచ్చేసి మనకి సలేకి. సో ఈ సలేకి అనేది ఒక ప్లేస్ అన్నమాట, ఇది అస్సాంలో ఉన్న ఒక ప్లేస్ సలేకి. సో వెరీ ఇంపార్టెంట్. ఈ సలేకి అనే ప్లేస్ ఎక్కడ ఉందంటే ఒక పెద్దది మనకి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఉంది, దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఎక్కడ ఉందన్నది మనకి ఎగ్జామ్ పర్పస్లో ఇంపార్టెంట్. ఇప్పుడు దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మనకి అస్సాంలో ఉందన్నమాట. సో ఇప్పుడు నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఏం చేసిందంటే అక్కడ మనకి సో కోల్ మైనింగ్ ఎక్కువ ఉంది అస్సాంలో. అప్పుడు ఏం చేశారంటే దీంట్లో కొద్దిగా ఏరియా, దేంట్లో దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏదైతే ఉందో దాంట్లో రైట్, సో ఒక 111 స్క్వేర్ కిలోమీటర్స్ ఆఫ్ ద ఫారెస్ట్ ఏరియాని ఏం చేశారంటే మైనింగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా సో ప్రపోజల్ పంపించారనమాట. అంటే ఇంకా ఎలిఫెంట్స్కి డేంజర్ ఉంటుందన్నమాట. సో ఆ వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో ఎక్కువగా ఎలిఫెంట్స్ తిరుగుతూ ఉంటాయి. అక్కడ ఇంకా కోల్ మైనింగ్ అనేది చేసామంటే మళ్ళీ ఇంకా ఎలిఫెంట్స్కి థ్రెట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకి ఏషియన్ ఎలిఫెంట్స్కి, రైట్. సో అందుకోసము ఇది ఎగ్జామ్లో ఇప్పుడు ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్ అంటే దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ. దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఈజ్ ఇన్ ద అస్సాం. సో సలేకి అనేది అక్కడ ఉన్నటువంటి ఒక ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఈ దెహింగ్ పట్కాయ్ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఉన్నటువంటి ప్లేస్, అక్కడ కోల్ మైనింగ్కి పర్మిషన్ ఈ ప్రపోజల్ పెట్టారన్నమాట. సో అది. నెక్స్ట్ మనకి జీడిపి గ్రోత్ రేట్ ఇంతకుముందు అనుకున్నట్టుగా మూడీస్ అనేది ఒకప్పుడు 2.5 ఇచ్చింది మొన్న ఒక 15 days బ్యాక్. ఇప్పుడు 0.2కి తగ్గించేసినారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 2.5 నుంచి 0.2, వెరీ ఇంపార్టెంట్. 2.5 నుంచి 0.2కి తగ్గించేశారు, రైట్. నెక్స్ట్ ఇది ఇండియా రేటింగ్స్. సో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీస్ లాస్ట్ ద ఫిజికల్ గ్రోత్ ఫర్ ద ఇండియా అనేది 1.9కి తగ్గించేశారు. ఏది ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ. మనకి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF కూడా ఇంతే చెప్పింది, ఎంత 1.9 చెప్పింది. సో ఇద్దరు 1.9 చెప్తున్నారు. ఒకటి ఎవరు, ఇండియా రేటింగ్స్ 1.9 అని చెప్తుంది. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఎంత చెప్పింది, ఇండియాకి ఇయర్కి 1.9 చెప్పింది. కానీ మూదీస్ ఎంత చెప్తుంది మనకి 0.2%, వెరీ వెరీ లెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రిజిల్ వచ్చేసి మనకి 3.5 అంది ఇంతకుముందు, ఇప్పుడైతే 1.8కి తగ్గించడం జరిగిందనమాట. 1.8కి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. క్రిజిల్ 1.8కి తగ్గించేసింది. సో IMF ఎంత 1.9కి తగ్గించింది. ఇండియా రేటింగ్స్ ఎంత 1.9కి. మూదీస్ అయితే చాలా లీస్ట్, అందరికైనా లీస్ట్ మూదీస్ ఎంత 0.2%. మూదీ. ఇండియా రేటింగ్స్ ఏజెన్సీ ఎంత 1.9, IMF ఎంత 1.9, అండ్ దిస్ క్రిజిల్ ఎంత 1.8. సో వెరీ ఇంపార్టెంట్. 1.8, 1.9 కొంచెం వేరియేషన్ ఉంది. ఎగ్జామ్ పర్పస్లో స్పెషల్గా బ్యాంక్ ఎగ్జామ్ అండ్ RBI ఎగ్జామ్ వాళ్ళకి ఇంపార్టెంట్. నెక్స్ట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ జీవన్ అమృత్ యోజన. జీవన్ అమృత్ యోజన ఏంటిదంటే త్రికూట్ చూర్ణ, 3 చూర్ణాలు ఉంటాయి దాంట్లో మనకి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్కి సంబంధించినవి. సో అదందరూ కూడా అక్కడ ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి, కరోనా వైరస్ ద్వారా ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి కోసం సో దీన్ని అందరికీ పంచుతున్నారన్నమాట, స్టేట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాని పేరు జీవన్ అమృత్ యోజన. సో ఎగ్జామ్ పర్పస్లో మనకు వచ్చే క్వశ్చన్ ఏంటిదంటే జీవన్ అమృత్ యోజన ఈజ్ లాంచ్డ్ బై ద విచ్ స్టేట్ టు బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద పీపుల్, అంటే మధ్యప్రదేశ్. And this is the most expected bid for the all examinations. So that is the government of India appointed the T.S. Tirumurthy is the next ambassador or otherwise a permanent representative of the India to the United Nations. So United Nations అంటే మనకు తెలుసు highest organizations in the world. అన్ని కంట్రీస్ దాంట్లో మెంబర్స్ ఉంటాయి. అన్ని కంట్రీస్కి హెడ్ ఎవరు యునైటెడ్ నేషన్సే. ఆ ప్రతి కంట్రీ నుంచి ఒకతను అక్కడ ఉంటాడనమాట యునైటెడ్ నేషన్స్లో, ఆ కంట్రీ యొక్క అఫైర్స్ అన్ని చూసుకుంటాడు. అలా ప్రతి కంట్రీ నుంచి సో మనకి 197 కంట్రీస్ నుంచి 197 మెంబర్స్ ఉంటారు దాంట్లో పర్మనెంట్గా, రైట్. సో వాళ్ళనే పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ అంటారు. సో రైట్, ఇండియా నుంచి అయితే ఇప్పుడు తిరుమూర్తి అపాయింట్. మనకి ఇంతకుముందు సయ్యద్ అక్బరుద్దీన్ ఉండే పర్మనెంట్ మెంబర్. సో అతన్ని రిటైర్డ్ అయిపోయారనమాట. సో మనకి రైట్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్. సో అతని ప్లేస్లో ఇప్పుడు టీఎస్ తిరుమూర్తి అపాయింట్ అయ్యాడు. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ద ఎగ్జామ్. తిరుమూర్తి, సో దట్ ఈస్ ద ఇండియాస్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్ టు ద యునైటెడ్ నేషన్స్, నాట్ స్టేట్స్, యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ సురేష్ పాటిల్ ఈజ్ టేక్ యాజ్ ఏ విజిలెన్స్ కమిషనర్. టేక్ ఇయర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు, సంజయ్ కొతారి, రైట్ సైడ్. సో విజిలెన్స్ కమిషన్లో ముగ్గురు ఉంటారు, ఒకటి సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, ఇద్దరు మామూలు విజిలెన్స్ కమిషనర్స్ ఉంటారు, రైట్. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ అండ్ విజిలెన్స్ కమిషనర్స్ ముగ్గురు మొత్తం టోటల్గా 1+2. సో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు, సో సంజయ్ కొతారి. అయితే ఇంకొక అతను సురేష్ ఎన్ పటేల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ విజిలెన్స్ కమిషనర్. మరి ఇంకొకరు ఎవరంటే ఆల్రెడీ శరద్ కుమార్ ఉన్నాడు. శరద్ కుమార్ అండ్ సురేష్ పటేల్, దీస్ టూ ఆర్ ద రైట్ విజిలెన్స్ కమిషనర్. Sanjay Kothari is the Central Vigilance Commissioner. So don't confuse in the examination.
నెక్స్ట్ అరుణ్ కుమార్ ఇతను కర్ణాటక కోచ్ అనమాట. సో ఇతను ఏంటంటే అమెరికాలో కూడా క్రికెట్ని స్ప్రెడ్ చేయాలన్న ఉద్దేశంతో అమెరికన్ గవర్నమెంట్ కూడా యూఎస్ఏకి నేషనల్ టీం ఉంది క్రికెట్ టీం. అక్కడ యూఎస్ఏ నేషనల్ క్రికెట్ టీంకి సో కోచ్గా అపాయింట్ అవ్వడం జరిగింది, హెడ్ కోచ్ అరుణ్ కుమార్. సో ఈజ్ అపాయింటెడ్ యాజ్ యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ కోచ్ అనమాట అక్కడ వాళ్ళ క్రికెట్ నేర్పించడానికి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, అరుణ్ కుమార్. నెక్స్ట్ న్యూ హుడ్కో, సో దట్ ఈస్ ద హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దానికి శివదాస్ మీనా ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఎండి, చైర్మన్ అండ్ ద ఎండి ఆఫ్ ద హుడ్కో. నెక్స్ట్ స్పెషల్ బారోయింగ్ స్కీమ్ లాంచ్డ్ బై ద ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్స్ ఫర్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి స్పెషల్ బారోయింగ్ స్కీమ్ లాంచ్ చేశారు. ఈచ్ మెంబర్ ఆఫ్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కెన్ అవైల్ ద మ్యాక్సిమం లోన్ ఆఫ్ ద 50,000 వైల్ దేర్ క్యాప్ ఈజ్ 1 lakh ఫర్ ద గ్రూప్. ఒక గ్రూప్లో 5 నుంచి 10 మంది వరకు ఉండవచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు. సో మ్యాక్సిమం అయితే 10 మెంబర్స్ ఉంటారు. సో ఆ 1 lakh రూపీస్ ఇస్తారు ఒక్కొక్కరికి 5 మెంబర్స్. సో ఒక్కొక్కరికి 5,000 రూపీస్ చొప్పున. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ ఈజ్ పార్ట్నర్ విత్ ద నోకియా టు ఎన్హాన్స్ ద నెట్వర్క్ కెపాసిటీ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద 1 billion. సో నోకియా ఏదైతే ఉందో వాళ్ళు నోకియా కంపెనీ కానీ ఎయిర్టెల్ కానీ సో నెట్వర్క్స్ అంటే టవర్స్ పెట్టడం కోసం కానీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం కానీ ఇట్లాంటి వాళ్ళ నెట్వర్క్ని మొత్తం సో ఎఫిషియన్సీ పెంచడానికి కోసం నోకియా కంబైన్డ్ విత్ భారతీ ఎయిర్టెల్ విత్ $1 billion. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ సెట్ టు అక్వైర్ ద స్టేక్ ఇన్ ద మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. సో యాక్సిస్ బ్యాంక్ ఇంతకుముందు 1% మాత్రమే ఉండే. సో ఈ దేంట్లో మన మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇప్పుడు ఏం చేస్తారంటే 29% అనేది సో షేర్ని కొనుక్కుంది విత్ ద కాస్ట్ ఆఫ్ ద 1592 crores, 1592 crores పెట్టేసి 29% ఆఫ్ ద షేర్ని అక్వైర్ చేసింది యాక్సిస్ బ్యాంక్ దేంట్లో మ్యాక్స్ లైఫ్లో. ఇప్పుడు ఏమైంది, యాక్సిస్ బ్యాంక్ 30% అయింది, మ్యాక్స్ లైఫ్ ఎంత ఉంది 70% ఉందన్నమాట. సో నా యాక్సిస్ బ్యాంక్ షేర్ ఇన్ ద మ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత 1 + 29 టోటల్ 30%. సో 29% కొన్నది ఇప్పుడు రీసెంట్గా. సో దట్ ఈస్ 1592. టోటల్గా ఇప్పుడు ప్రజెంట్ షేర్స్ ఎంత, యాక్సిస్ బ్యాంక్ 70%, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిస్ బ్యాంక్ 30%, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత 70%. నెక్స్ట్ ఇండియా అపాయింట్స్ ద న్యూ అంబాసిడర్స్ టు ద ఖతార్ అండ్ ద బహ్రైన్. సో దీపక్ మిట్టల్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇండియన్ అంబాసిడర్ టు ద ఖతార్. దీపక్ మిట్టల్ అండ్ పీయూష్ శ్రీవాస్తవ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ ఇండియన్ అంబాసిడర్ టు ద బహ్రైన్. సో PSB, you can remember the PSB, that is the Piyush Srivastava is to the Bahrain and Deepak Mittal is appointed to the Qatar. So Deepak Mittal is appointed to the Qatar. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో హెడ్ క్వార్టర్ మనకి మనీలా ఫిలిప్పైన్స్లో ఉంది. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ విల్ సపోర్ట్ ఇండియాస్ COVID-19 ఇమీడియట్ రెస్పాన్స్ విత్ $1.5 billion ఆఫ్ ద లోన్. సో $1.5 billion అనేది ఇండియాకి ఇమీడియట్గా సపోర్ట్ చేస్తుందంట COVID-19కి. ఎవరు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, మనీలా ఫిలిప్పైన్స్. $1.5 billion. నెక్స్ట్ యాక్సెస్ టు ద COVID-19 టూల్స్ యాక్సెలరేటర్. సో ఇది G20 కంట్రీస్, ఇయర్ G20 2020 G20 ఏ కంట్రీలో జరుగుతుంది, సౌదీ అరేబియా రియాద్లో, 21 ఇటలీ అండ్ 22 అయితే ఇండియాలో జరుగుతాయి. సో ఈ G20 వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేశారు. అది ఇనిషియేటివ్ అంటే యాక్సెస్ టు ద COVID-19 టూల్స్ యాక్సెలరేటర్ అండర్ ద ప్రెసిడెన్సీ ఆఫ్ ద సౌదీ అరేబియా. దీని ప్రకారం ఏంటిదంటే అన్ని కంట్రీస్ కూడా G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ కూడా వ్యాక్సిన్స్ కానీ వెంటిలేటర్స్ కానీ ఎక్విటబుల్ అన్నీ కూడా ప్రొవైడ్ ద ఈక్విటబుల్ యాక్సెస్ ఆఫ్ ఆల్ టూల్స్ టు ఆల్ ద మెంబర్స్. ఈ G20 అయితే 20 కంట్రీస్ ఉన్నాయో ఆ 20 కంట్రీస్కి వ్యాక్సిన్స్ కానీ టూల్స్ కానీ వెంటిలేటర్స్ కానీ అందరికీ సో అన్నీ అందేటట్టు చూడడానికి కోసం అన్నమాట. ఇది పేరులోనే ఉంది కదా, టూల్స్ టు యాక్సెలరేటర్ అని. యాక్సెస్ టు COVID-19 టూల్స్ అన్నీ ఈ 20 కంట్రీస్కి ఏమైనా టూల్స్ కావాలంటే వీళ్ళు సప్లై చేయడానికి అనమాట. నెక్స్ట్ వరల్డ్ మలేరియా డే. సో వరల్డ్ మలేరియా డే ఎవ్రీ ఇయర్ April 25th సెలబ్రేట్ చేసుకుంటాం. దిస్ ఇయర్ థీమ్ వచ్చేసి జీరో మలేరియా స్టార్ట్స్ విత్ మీ April 25th. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే 25th April. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ఈ ఇయర్ నుంచే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం ఇంతకుముందు ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే అనేది లేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ 25th April ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అవార్డ్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే అని సెలబ్రేట్ చేసుకున్నాం మనం ఫస్ట్. సో ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే సో యునైటెడ్ నేషన్స్ అనే ఆర్గనైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది దీన్ని. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ డే 25th April. సో ఇది ఫస్ట్ టైం జరిగింది, ఇది కొత్త డే అనమాట మనకి క్యాలెండర్లో. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్. ఇప్పుడు కరోనా వైరస్ వలన సో ఎక్కడ కూడా మనకి ఇమ్యునైజేషన్ జరగలేదు చిన్నపిల్లలకి. అందుకోసం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేశారంటే #వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ అని స్టార్ట్ చేసి వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ April 24th నుంచి April 30 వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ను స్టార్ట్ చేసి సో అందరికీ సో ఎవరైతే ఉన్నారో అన్వాక్సినేటెడ్, అండర్ వ్యాక్సినేటెడ్ వరల్డ్ వైడ్ ఎవరైతే ఉన్నారో ఒక 20 million చిల్డ్రన్స్ ఉన్నారంటే వాళ్ళకి ఇంకా వ్యాక్సిన్స్ ఇవ్వలేదు.
సో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయడానికి కోసం సో వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని స్టార్ట్ చేశారు. సో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30. సో దట్ ఈస్ అ వ్యాక్సిన్స్ వర్క్ ఫర్ ఆల్. నెక్స్ట్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే. సో దట్ ఈస్ ఏప్రిల్ 26th, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే. దిస్ ఈస్ సెలబ్రేటెడ్ బై ద వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ విపో, జెనీవాలో ఉంటుంది. విపో వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ విపో, జెనీవా హెడ్ క్వార్టర్. సో దిస్ ఇయర్ థీమ్ వచ్చి ఇన్నోవేట్ ఫర్ ద గ్రీన్ ఫ్యూచర్. ఇన్నోవేట్ ఫర్ ద గ్రీన్ ఫ్యూచర్, ఎందుకంటే కోవిడ్ వైరస్ వల్ల అందరు ఇంపాక్ట్ అయినారు కాబట్టి నెక్స్ట్ గ్రీన్గా ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ ఉండాలి కాబట్టి సో ఇన్నోవేట్ ఫర్ ద గ్రీన్ ఫ్యూచర్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేశారు ఇయర్ వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ డే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ జాజ్ డే. ఇంటర్నేషనల్ జాజ్ డే ఎవ్రీ ఇయర్